హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ కన్నా' ఎపిసోడ్ 39. కృష్ణ ఆ రోజు 1 వీక్‌కి కార్ రెంట్‌కి వెళ్ళాల్సి వచ్చింది. అదే విషయం జానుకి కాల్ చేసి చెప్పాడు కృష్ణ. రేపు మార్నింగ్ ఊరికి వెళ్తున్నానే. మళ్ళీ 1 వీక్‌కి రాను. ఒకసారి బయటికి వెళ్దాం రా అని ఫోన్ చేశాడు. సరే వస్తున్నా 10 మినిట్స్ వెయిట్ చెయ్యి అంది జాను. ఓకే. నేను మన లైన్ చివరన కార్‌లో వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు రా అని చెప్పి కృష్ణ కాల్ కట్ చేశాడు. వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో జాను హారికకి చెప్పి కృష్ణతో బయటకి వెళ్ళింది. ఎక్కడికి కన్నా? అంది జాను కృష్ణ డ్రైవ్ చేస్తూ ఉంటే. హా! నిన్ను లేపుకు వెళ్దామనే. అబ్బా! జరిగేవి చెప్పరా? అంది జాను. అంటే ఏంటే నీ ఉద్దేశం? ఏం లేదు కానీ చెప్పు. నువ్వలానే అంటూ ఉండవే. ఖచ్చితంగా నిన్ను లేపుకెళ్ళి పెళ్లి చేసుకోకపోతే చూడు అన్నాడు కృష్ణ. సరే సర్లేవోయ్ ఇంతకీ ఎక్కడికో చెప్పరా? నేను చెప్పడం ఎందుకే నువ్వే చూడు అని జానుకి బయట చూపించి మనకి ప్రైవసీ ఇక్కడ తప్ప ఇంకా వేరే ఎక్కడ దొరకదు పాప పద అన్నాడు కృష్ణ. ఇద్దరు ప్రగతి నగర్‌లో ఉన్న కృష్ణ వాళ్ళ ఇంటికి వచ్చారు. జాను ఇంట్లోకి వెళ్తూ ఇక్కడికి తీసుకొచ్చావంటే ఏం చేద్దామనరా? అంది. ఏం చేయాలో చెప్పవే అదే చేస్తాను అన్నాడు కృష్ణ డోర్ లాక్ చేస్తూ. కృష్ణ లాక్ చేసి ఇటు తిరగడమే ఆలస్యం. జాను స్పీడ్‌గా వచ్చి కృష్ణని బల్లిలా అతుక్కుంది. కృష్ణ కూడా హ్యాపీగా జానుని హగ్ చేసుకొని కాసేపు అలానే ఉండిపోయాడు. పెళ్లి చేసుకోకన్నా ఈ దూరం నా వల్ల అవ్వడం లేదురా అంది జాను. జాను ఏంటే ఇలా అయిపోతున్నావు? ఎన్నిసార్లు చెప్పాలే కొన్ని రోజులు ఓపిక పట్టమని అన్నాడు. జాను కృష్ణ మాటలకి సరే అంటూ అతడిని వదిలి బెడ్రూమ్‌లోకి వెళ్ళింది. కృష్ణ జాను వెనకాలే వెళ్ళి ఆమెను బ్యాక్ హగ్ చేసుకొని ఏమైంది బంగారం? ఈ మధ్య నీకు పెళ్లి మీదకి గాలి మళ్ళింది చెప్పవే? అంటూ జానుని అతడి ముందుకు తిప్పుకొని జాను వేసుకున్న దుప్పట్టాని పక్కకి విసిరి ఆమె మెడ వంపున అతడి పెదాలతో స్పృశిస్తూ ఉన్నాడు. కన్నా అంది జాను పరవశంగా. హా! ఏంటే? పోనీ పెళ్లి తర్వాత జరిగే పనిని ఇప్పుడే కానిద్దామా? అన్నాడు కృష్ణ కళ్ళు ఎగరేసి. కన్నా ఏం మాట్లాడుతున్నావురా? అరె! నువ్వే భయపడుతున్నావు కదే! అందుకే ఆ పనేదో ఇప్పుడే అయిపోయింది అనుకో. నీకిక ఆ టెన్షన్ ఉండదు కదా! అన్నాడు కృష్ణ. రేయ్! నేను పెళ్లి గురించి మాట్లాడుతున్నాను. దీని గురించి కాదు. అబ్బా! ఏదైతే ఏముందే? పెళ్ళికి ముందే అయింది అనుకో, మనకి కాస్త ట్రైనింగ్‌లా ఉంటుంది అన్నాడు కృష్ణ. కృష్ణని వెనక్కి నెట్టేసి అతడి చెంప మీద చిన్నగా కొడుతూ, ఇలా సిగ్గు లేకుండా తయారవుతున్నావేంట్రా? అని కృష్ణని కొడుతూ ఉంది జాను. కృష్ణ జాను 2 చేతులు పట్టుకొని, అరె! ఇంత అందాన్ని చూస్తూ ఊరికే ఉండడం నా వల్ల అవ్వడం లేదే. మరేం చేయమంటావు చెప్పు? ఊరికే ఉండకపోతే ఊరేగు సిగ్గులేని ఎదవ. ఛీ పోరా! అని ఆ రూమ్‌లో నుండి బయటకి రాబోయింది జాను. ఓయ్! ఓయ్! ఎక్కడికే? అని కృష్ణ జానుని పట్టుకొని ఆమెతో కలిసి బెడ్‌పై వాలాడు. మరి సిగ్గు లేకుండా ఏంట్రా ఆ మాటలు? అంది జాను. కృష్ణ జాను హెయిర్‌ని వెనక్కి అంటూ, అరె! నేను నీ దగ్గర కాకపోతే ఇంకా ఎక్కడ మాట్లాడాలే ఈ మాటలు? అన్నాడు. జాను కృష్ణని చూసి అతడి కాలర్ పట్టుకొని ఆమెకి దగ్గరగా లాక్కొని అతడి మెడ వంపులో మొహం దాచుకొని, కన్నా అని రాగం తీసింది జాను. ఏంటే? ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.